గుడ్ మార్నింగ్ లీడర్స్. నిన్నటి వీడియో చూసే ఉంటారు. ఈరోజు మరొక న్యూస్ లెటర్ వస్తామని ప్రకటించింది. అయితే దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఉంది. ప్రియమైన కమ్యూనిటీకి ఈరోజు న్యూస్ లెటర్ సిద్ధంగా లేదు. చివరి నిమిషంలో కొన్ని సూచనలు మార్పులు వచ్చాయి. అవి మీకు చేర్చితే మీకు స్పష్టంగా ఉపయోగకరంగా ఉంటుందని మేము భావించాం. గతాన్ని చూసుకుంటే మేము ఒకేసారి చాలా న్యూస్ లెటర్ ఇస్తామని ఆశించడం కొంచెం ఎక్కువ ఆశగా మారింది అనిపిస్తుంది. ప్రతి మెసేజ్ క్లారిటీగా ముఖ్యమైన సమాచారంతో ఉండేలా చేయడం సులభం కాదు. అయినా కూడా ఇది మా నిజమైన ఉద్దేశం నుండే వస్తుంది. మీకు ఎక్కువ సహాయం, జ్ఞానం, స్పష్టత అందించాలనే మనసుతో తొందరపెట్టకుండా న్యూస్ లెటర్ను రేపు విడుదల చేస్తున్నాం. మీ సహనం అర్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాబోయే న్యూస్ లెటర్ మా అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి. ప్రతి ఒక్కరికి టెరాకాస్ గురించి మరియు మేము ఎటు వెళ్తున్నామో మంచి అవగాహన ఇస్తుంది. మాతో నిలబడి ఉన్నందుకు ధన్యవాదాలు. రేపటి కోసం ఎదురు చూడడం విలువైనదే. సో డియర్ లీడర్స్, మరి కంపెనీ 25,000 ఎర్లీ యాక్సెస్ అనేది ఉంటే కానీ గేమింగ్ ప్లాట్ఫారం స్టార్ట్ చేయలేమన్న దిశలో మనకు గతంలో న్యూస్ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ 25,000ను కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 14,000 చిల్లరకి డౌన్ అయింది. అంటే మరి కొద్ది రోజుల్లో అది పూర్తి కానుంది. మరి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకు మన డాష్బోర్డ్లో రేపు వచ్చే న్యూస్ లెటర్లో మనకు అందజేస్తుంది. మరి కంపెనీ అనేది ఎప్పుడు కూడా మనం ఆశిస్తున్న దాన్ని ఫలాలను అందివ్వడానికే సిద్ధంగా ఉంది. మనం ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నామో కంపెనీ కూడా అదే స్థాయిలో ముందుకు రావడానికి కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇక్కడ మనకు ఉండాల్సింది ఓపిక, సహనం, కోరిక. ఓపిక ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు 2 రోజులు లేట్ అయినా మనం పొందగలం. మనలో సహనం కూడా ఉండాలి. సహనం లేకపోతే ఆవేశంతో మనం దీన్ని బయటకు లెఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. చాలామంది సహనం లేని వాళ్ళు గ్రూప్స్ నుండి కూడా లెఫ్ట్ అవుతున్నారు. మనలో ఒక కోరిక అనేది ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. ఆ కోరిక సాధించడానికి కోసం ఈ ఓపిక, సహనం అనేది ఉన్నప్పుడే మనం అది సాధించగలం. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కనుక కాస్త ఆలస్యంతో కూడింది. ఏది అయినప్పటికీ రేపు వచ్చే న్యూస్ లెటర్ అనేది మీకు పూర్తి క్లారిటీగా ఉంటుంది. పీడిఎఫ్ మన డాష్బోర్డ్లోనే ఉంటుంది. కంపెనీ తాలూకా విజన్ ఏమిటి అన్నది అందులో తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్స్ సపరేట్గా కంపెనీ పెడుతుంది. మనలో చాలామంది మిత్రులు లీడర్స్ అందులో ఉన్నారు. ప్రతిరోజు కూడా అభిప్రాయ సేకరణ అనేది కంపెనీకి లీడర్స్ ద్వారా వెళ్తుంది. కంపెనీ కూడా ఏం చేస్తుందో, ఎటువైపు అడుగులు వేస్తుందో తెలియజేస్తుంది. మరి ఈ రకమైన ప్లాట్ఫారం నిర్మాణం జరుగుతున్నప్పుడు దీనిపై ఎటువంటి అపోహలు అవసరం లేదు. రావడం కాస్త ఆలస్యమైన అతి త్వరగా అయితే మన ముందుకు వచ్చి మంచి ఫలితాలను అందివ్వడానికి సిద్ధంగా ఉంది. మరి అందుకోవడానికి మీ అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతూ రేపటి న్యూస్ లెటర్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పటికీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు న్యూస్ లెటర్ రాగానే మొదట మీకే అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.